హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎల్ఆర్ ఇన్వెన్షన్స్ యూట్యూబ్ ఛానల్. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్ పేరు హోమ్ ఆటోమేషన్ యూజింగ్ ESP32 అనమాట. ఈ వీడియోలో మనం ఎటువంటి వైఫై కానీ ఇంటర్నెట్ కానీ లేకుండా ఈ విధంగా మొబైల్తో ఇంట్లో ఉన్న హోమ్ అప్లయన్సెస్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటాం అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసరికి ఒక ESP32 మాడ్యూల్ కావాలి, అలాగే ఒక 2 ఛానల్ రిలే మాడ్యూల్ కావాలి. సింగిల్ ఛానల్ అయినా లేక 4 ఛానల్ అయినా సరే పర్వాలేదు. అలాగే కొన్ని జంపర్ వైర్స్ అయితే కావాలి. ఇక్కడ మనకి 4 ఫీమేల్ టు ఫీమేల్ జంపర్ వైర్స్ కావాలి. అలాగే 2 బల్బ్స్ కావాలి, ఎటువంటి బల్బ్స్ అయినా సరే పర్లేదు. అలాగే హోల్డర్ కూడా మనకి కావాలి. ఒక ప్లగ్, అలాగే దానికి కొంత వైర్ కూడా కావాలి. ఈ వీడియోలో నేను ఒక 2 మీటర్స్ వరకు వైర్ తీసుకున్నాను. స్క్రీన్ పైన కనిపించిన విధంగా మనం సర్క్యూట్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ESP32 నుంచి రిలే మాడ్యూల్కి నేను సర్క్యూట్ అయితే కంప్లీట్ చేస్తాను. మీ యొక్క టైం సేవ్ చేయడానికి నేను కొంచెం ఫాస్ట్ మోషన్లో అయితే పెట్టాను. అలాగే ఈ కాంపోనెంట్స్ లింక్స్ ఏమైనా మీకు కావాలి అంటే పర్చేస్ చేయడానికి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి RY VCC అలాగే VCC అనే 2 పిన్స్ ఉంటాయి. వాటి మధ్యలో షార్ట్ చేసినట్టు ఒక చిన్న కేబుల్ ఉంటుంది. అది కంపల్సరీగా ఉండాలి, లేదు అంటే మనకి ప్రాజెక్ట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అది ఉండేలా కన్ఫర్మ్ చేసుకోండి. ఇప్పుడు స్క్రూ సైడ్ మనం బల్బ్ హోల్డర్స్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇది కూడా నేను ఫాస్ట్ మోషన్లో పెట్టాను. సర్క్యూట్ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు. సర్క్యూట్ డయాగ్రామ్ అలాగే కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టైప్ B కేబుల్ అయితే ESP కనెక్ట్ చేసా. అలాగే USB అనేది ల్యాప్టాప్కి కనెక్ట్ చేద్దాం. ఇక్కడ ఆర్డినో IDEలో బోర్డ్ పేరు అయితే సెలెక్ట్ చేయాలి. ESP32 డేవ్ మాడ్యూల్ అయితే సెలెక్ట్ చేశాను. అలాగే పోర్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్రాకెట్లో USB అనేది అయితే కనిపించిందో అది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు అప్లోడ్ బటన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ కంపైలింగ్ స్కెచ్ అని వచ్చింది కదా, అక్కడ డన్ అప్లోడింగ్ అని రావాలి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డన్ అప్లోడింగ్ వచ్చింది. మన మొబైల్లో సెట్టింగ్స్లో బ్లూటూత్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ కింద అవైలబుల్ డివైసెస్లో ESP32 హోమ్ ఆటోమేషన్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేయాలి. పేరప్ చేయడానికి ఒక చిన్న పాపప్ వస్తుంది, పేర్ అని కొట్టండి. ఇప్పుడు మనకి నార్మల్ డివైసెస్ లిస్ట్లో వచ్చేస్తుంది. అది చెక్ చేసుకొని క్లోజ్ చేయండి. ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్ లింక్ అయితే యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో కంట్రోల్ ఆప్షన్లో బ్లూటూత్ హోమ్ ఆటోమేషన్, ఇక్కడ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కనెక్ట్ టు డివైస్ కొట్టండి. ఇక్కడ మన ESP32 హోమ్ ఆటోమేషన్ క్లిక్ చేయండి. ముందున్న సర్కిల్ రెడ్ నుంచి గ్రీన్ కలర్కి మారేలా చూసుకోండి. ఇప్పుడు మనం 1 and 2 బటన్స్ యూజ్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ప్రాజెక్ట్లో ఎటువంటి డౌట్ ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.